అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రస్తుతం మనం ఈ రోజు సాయి కృష్ణ ఆజాద్ గారితో ఉన్నామండి. హైకోర్టు లాయర్ గారు. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? అంత బాగున్నాం. సార్ జనరల్ గా తీసుకుంటే అసలు బిఎన్ఎస్ అంటే ఏంటి సార్? ఇది చాలా మంచి ప్రశ్న అడిగారండి. బిఎన్ఎస్ అంటే ఎవరి పేరు కాదు. చాలా మంది బిఎన్ఎస్ అంటే ఏదో పేరు అనుకుంటున్నారు. కాదు. బిఎన్ఎస్ అంటే ఓకే. భారత న్యాయ సంహిత. ఇది 45 చట్టం అంటారు. 45 చట్టం అంటారు. ఏంటంటే ఐపీసీ అనేది ఇండియన్ పీనల్ కోడ్ అనేది బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన చట్టం. సో ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఇప్పుడు లేదు. ఓకేనా మేడం? సో దాని ప్లేస్లో ప్రధానమంత్రి మోడీ గారు ఒక లా కమిషన్ సంబంధించి వేసి ఆ కమిటీ ఒకటి వేసి దాంట్లో ప్రజెంట్ ఉన్న లాలో సిచ్యువేషన్లో గమనించి లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రజల యొక్క తెలివితేటలు కానీ స్థితిగతులు కానీ వాతావరణ పరిస్థితులు కానీ అన్నీ మారిపోయాయి. ఇప్పుడు ఇది 1860లో ఉన్న లేవు, ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు. అప్పుడు జనాభా లేరు, అప్పుడు పరిస్థితులు లేవు. కాబట్టి ప్రస్తుతానికి అనుకూలంగా జనాభా రీత్యా ఈ భారత న్యాయ సంహిత అంటే ఇండియన్ పీనల్ కోడ్ అనుకోవచ్చు. ఇండియన్ పీనల్ కోడ్ ప్లేస్లో బిఎన్ఎస్ అనేది వచ్చింది. ఇది వచ్చేసరికి మీకు డిసెంబర్ 25, 2023 నాడు పార్లమెంట్లో ఆమోద ముద్ర పొందింది. ఓకేనండి. సో దానికి సంబంధించి అప్పుడు నుండి అది ఆమోద ముద్ర పొందింది, దాని చట్టంగా మారింది. మీకు బిఎన్ఎస్ ప్లేస్లో అంటే బిఎన్ఎస్ఏ కాదు, భారత న్యాయ సురక్షా సంహిత. నెక్స్ట్ దాని మీద మంచి వీడియో చేద్దాం. అంటే సిఆర్పిసి. అలాగే ఎవిడెన్స్ యాక్ట్, భారతీయ సాక్ష్య సంవిధం. సో అధినయం అంటారు, భారత సాక్ష్య అధినయం అని చెప్పి కొత్తగా వచ్చింది. అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో అది వచ్చింది. అంటే ఏంటంటే ఇవి చట్టాలు అనేవి క్రిమినల్కి సంబంధించిన చట్టాలు. ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు చెందుతూ ఇప్పుడు వచ్చిందనమాట. ఓకేనా? మీకు వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఇది వచ్చేసరికి మా దగ్గర క్రిమినల్ మేజర్ యాక్ట్ అంటారు. అంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇవి మా చిన్నప్పుడు ఏంటో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇవి ఏవైతే ఉన్నాయో మీకు ఇది చూడండి. ఇండియన్ పీనల్ కోడ్ 1860, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, క్రిమినల్ ప్రొసీజర్ కూడా అప్పుడే కానీ 1873లో అయింది. చూసుకోండి. ఇప్పుడు ఈ పుస్తకం లేదు. ఈ పుస్తకం ఏం చేయాలి? మేము జస్ట్ డెకరేషన్ పెట్టుకో లేదా పక్కన పడేయాలి. దీని ప్లేస్లో మా దగ్గర ఇదిగోండి బిఎన్ఎస్ అంటే భారత న్యాయ సంహిత. అంటే మీకు ఎందుకు చెప్పి చూపిస్తున్నానంటే ప్రజలకు అర్థమయ్యేట్టుగా ఇవి నేను చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇదిగోండి, ఇది భారత న్యాయ సంహిత అంటారు. ఇది భారత న్యాయ సంహిత. ఇది అంటే ఇది గజిట్ అంటారు. ఇది ఒరిజినల్ కాపీ, యథాతథ స్థితిలో ఉన్న ఒరిజినల్ కాపీ. దీన్ని పెట్టుకుని నెక్స్ట్ ఇలా పుస్తకాలు తయారవుతాయి. సో దీంట్లో ఈ గజిట్లో నేను ఒరిజినల్ తెప్పించడం జరిగింది అనమాట మన ప్రేక్షకుల కోసం. సో నేనేమన్నానంటే భవిష్యత్తులో అందరూ చదవాల్సింది ఇదే చదవాలి. దీంట్లో 358 సెక్షన్స్ ఉన్నాయి, 12 చాప్టర్స్ ఉన్నాయి. దీంట్లో ఒక్కొక్కరికి సంబంధించి ఒక్కొక్క చాప్టర్ ఉందన్నమాట. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ఒక చాప్టర్ ఉంది దీంట్లో. మీకు నేను అదేంటంటే ఇదిగోండి, ఇక్కడ చాప్టర్ 5లో క్లియర్గా ఇచ్చారు, అఫెన్సెస్ అగైనెస్ట్ ఉమెన్ అండ్ చైల్డ్. ఓకేనా? సో ఇప్పుడు నేనేమన్నానంటే 85, 86 గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ముందు దీని గురించి చెప్తే 85 ఉంది. ఇప్పుడు భవిష్యత్తులో 498A అనేది ఉండదు. అది ఎప్పటి నుంచి? జూలై 1 తర్వాత ఎవరైనా సరే ఎటువంటి నేరం చేస్తే ఈ బిఎన్ఎస్ ప్రకారమే శిక్ష ఉండదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు 420 అనేది ఉండదు. మన సినిమాలో చూపిస్తారు, ఈ ముద్దాయికి 302 సెక్షన్ ప్రకారం ఆ సెక్షన్ కూడా ఎగిరిపోద్ది. సో అలానే కాదు, చీటింగ్ కేసు కానీ 498Aలు, 494లు, బైగామి మొత్తం అంటే నేనైతే ఆ యొక్క సెక్షన్స్ అన్నీ అరైజ్ అయిపోతాయి. దాని ప్లేస్లో కొత్త సెక్షన్స్ వస్తాయి. మీరు బిఎన్ఎస్ తెలుగు అని కొడితే మన దానికి సంబంధించిన బోల్డ్ వీడియోస్ ఉన్నాయి మనకి. సో ఇప్పుడు భవిష్యత్తులో ఎవరైనా సరే ఒక అత్త, మామ కానీ భర్త కానీ భార్యను కనుక వేధించినట్లయితే ఏంటి బిఎన్ఎస్ ప్రకారంగా 85, 84 కింద వారికి 3 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే ఇది వరకు లాగా కాకుండా ఇది చట్టంలో చాలా చక్కగా క్లియర్గా వివరించడం జరిగింది. ఎందుకంటే దాన్ని మహిళలకు సంబంధించి ఇది చక్కగా వివరించడం జరిగింది అనమాట. ఇప్పుడు ఇక్కడ చెప్తాను ఇంకోండి, 84, 85 ఇచ్చాడు. హూ ఎవర్ బీయింగ్ ద హస్బెండ్ ఆర్ ద రిలేటివ్ ఆఫ్ ద husband of women subjects to such women to cruelty shall be punished with imprisonment for term of which may extend to 3 years shall also liable by fine. సో దీని గురించి క్లియర్గా 85 అనేది చెప్పడం జరిగింది అన్నమాట దీంట్లో. కాబట్టి ఇప్పుడు ఇది సెక్షన్ ఇప్పుడు అందరూ గుర్తుపెట్టుకోవాలి, మహిళలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే మొన్నటిదాకా 498A అనుకున్నాం కదా, అది మొత్తం మైండ్ నుంచి డిలీట్ చేసేసి దాని ప్లేస్లో ఇది పెట్టాలి. అంటే మన కంప్యూటర్ లాగా మనలో ఐపీసీ, సిఆర్పిసి అన్ని కూడా మేము కూడా న్యాయవాదులు కానీ, న్యాయ విద్యార్థులు కానీ, పోలీసు వారు కానీ వీళ్ళందరం కూడా ఇవన్నీ ఇప్పుడు అవన్నీ డిలీట్ చేసేసారు.
కష్టపడి ఇన్ని సంవత్సరాలు మేము చదువుకున్నాం, దాదాపు 20 years నుంచి చదువుకుంటూ వచ్చినాయి అన్నీ కూడా ఎగిరిపోతాయి. ఇప్పుడు అన్ని ఎగిరిపోయి మళ్ళీ మేము కొత్తది. పిహెచ్డి చేసిన ఒక వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ఏబిసిలు నేర్చుకుని కిందికి వచ్చాం. అప్డేట్ అవ్వాలి, ఇప్పుడు అందరం అప్డేట్ కావాలి. ఈ కొత్త సెక్షన్స్ గురించి చెప్తున్నాను. జూలై 1 నుంచి ఏది జరిగినా కూడా బిఎన్ఎస్ పదం ఉపయోగపడుతుంది. అదే వాడతారు అందరు ఇంకా. సో ఇది మనం చేసే వీడియో కొన్ని తరాలు ఉండాలి, ఎందుకంటే ఫస్ట్ మనమే చేస్తున్నాం కాబట్టి. సో కాబట్టి ఏంటంటే ఎవరైనా సరే మహిళలకు సంబంధించిన చట్టాలు ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ ప్రకారంగా ఇప్పుడు ర్యాగింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చట్టాలు 509 ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఎగిరిపోతాయి. ఇప్పుడు ఎగిరిపోతాయి కాబట్టి ఇప్పుడు మీరు బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత 85, 84 అందం ప్రతి మహిళ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ భర్తల యొక్క వేధింపుల గురించి నేను చెప్తున్నాను. తర్వాత దీంట్లోనే చాలా సెక్షన్స్ ఉన్నాయండి. ఇవి అటెంప్ట్ టు రేప్ అని ఇక చాలా ఉన్నాయిలేండి. అందులో అవన్నీ దీంట్లో సేమ్ అవే ఉంటాయి, కాకపోతే సెక్షన్స్ మారిపోతాయి, శిక్షలు మారిపోయినాయి. కాబట్టి అదేంటి, కాబట్టి మీరు ఏంటంటే మహిళలందరూ కూడా గుర్తుపెట్టుకోండి, బిఎన్ఎస్లో 85, 84 అనేది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా మంచిగా ఉపయోగపడే వీడియో. దయచేసి ఇది అందరికీ షేర్ చేయమని మనం అందరిని అడగాలి, రిక్వెస్ట్ చేయాలి ఇంత కష్టపడినందుకు.